సో వీళ్ళకేంటంటే ఇనీషియల్‌గా నడవడము, బాత్రూమ్‌కెళ్ళడం ఇవన్నీ కూడా వితిన్ ద ఫ్యూ అవర్స్ అయిపోతాయి. 3-6 అవర్స్ లోపల వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇంటికి 48 అవర్స్‌లో వెళ్ళిపోతారు. అయితే ఆపరేషన్ రిలేటెడ్ రికవరీ కట్ చేస్తాము, లోపల టిష్యూస్ అన్ని ముట్టుకుంటాం కాబట్టి కొంచెము సెన్సిటివిటీ, కొంచెం బరువుగా ఉన్నట్టు, పట్టినట్టు ఉండడం, మొద్దు బారడం ఇలాంటి సిమ్టమ్స్ 3 నెలల దాకా చెప్తారు పేషెంట్స్. అయితే ఈచ్ పర్సన్ డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళకి గనుక మీరు సైకలాజికల్ స్కోరింగ్ అని ఉంటుంది. వాళ్ళు చేసినట్లయితే కొంతమంది ఎంత పెయిన్ ఉన్నా పెద్ద కంప్లైంట్ చేయరు. మనిషి తత్వమే అలాంటిది. కొంతమంది బాగా సెన్సిటివ్‌గా ఉంటారు. సో ఎక్కువ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. సో అర్లీ ఆర్థరైటిస్‌లో సర్జరీకి అడిగిన వాళ్ళు, కొంచెం పెయిన్ ఉంటే కూడా సర్జరీకి వచ్చిన వాళ్ళు, ఆర్ ఎక్కువ పెయిన్ కెటాస్ట్రఫైజేషన్ ఉన్నవాళ్ళు, అంటే కొద్దిగా ముట్టుకుంటేనే అమ్మో అయిపోయింది నా పని అని చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. సో దాన్ని పెయిన్ కెటాస్ట్రఫైజేషన్ అంటారు. అంటే చిన్నదాన్ని కూడా ఎక్కువ చేసి చెప్పడం. ఇట్లాంటి కనుక పేషెంట్ పర్సనాలిటీ కనుక మనం రికగ్నైజ్ చేసినట్లయితే వాళ్ళకి ఎక్స్ట్రా కౌన్సిలింగ్ అవసరం పడుతుంది. వాళ్ళకి ఎక్కువ రోజులు పడుతుందనే కౌన్సిలింగ్ మనం చేస్తాం. యావరేజ్గా 6 to 8 weeks, 12 weeks లోపల డ్రైవింగ్ కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళడము, వాళ్ళ పనులు చేయడం 80% ఆఫ్ పీపుల్ చేయగలుగుతారు.